ఈరోజు తిరుపతి జిల్లా పోలీస్ అదేవిధంగా కలెక్టర్ గారు కలిపి మంచి కార్యక్రమాన్ని చేపట్టడమే కాకుండా ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా మినిస్టర్ గారు నన్ను అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు రెవెన్యూ మినిస్టర్ గారు అనగానే సత్యప్రసాద్ గారిని ఎండోమెంట్ మినిస్టర్ గారు మన ఆనం రామనారాయణ రెడ్డి గారిని అందరినీ కూడా ఇక్కడ ఆహ్వానించి ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనల పట్ల ఒక అవగాహన కల్పించడానికి అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు నివారించడం చేయడానికి కొంచెం మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మన తిరుపతి అంటేనే చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చి వెళ్లే ఏరియా. అరౌండ్ ఒక 10 జాతీయ రహదారులు 13 రాష్ట్ర రహదారులు ఉన్న ఈ సిటీలో చాలా మంది లాస్ట్ 1 year నుంచి చూసుకుంటే ఒక 1500 మంది గాయపడమే కాకుండా సుమారుగా 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. బికాస్ ఆఫ్ చాలా మంది ఏంటంటే తిరుపతి దర్శనానికి రావడం ఓవర్ కెపాసిటీతో రావడం అదేవిధంగా రెస్ట్లెస్ గా రావడం ఎక్కువ మంది డంక్ అండ్ డ్రైవ్ సిచ్యువేషన్స్ లో వాళ్ళు చనిపోవడం. ఇంకొకటి ఏంటంటే హెల్మెట్ లేకుండా 2 వీలర్స్ చాలా మంది చనిపోయిన పరిస్థితి కూడా హెల్మెట్ లేకుండా చనిపోయిన పరిస్థితి. అంటే అసలు వీళ్ళందరూ ఎందుకు ఇలా చనిపోతున్నారు, ఎందుకు రోడ్ యాక్సిడెంట్లు ఎక్కువ మంది చనిపోయి ఎక్కువ మంది గాయపడుతున్నారు